Design of machine elements, belt, rope and chain drives part 2. Part 1లో బెల్ట్ డ్రైవ్స్ కోసం చూసాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి చైన్ డ్రైవ్స్ అండ్ రోప్ డ్రైవ్స్ కోసం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ డ్రైవ్స్ అంటే చైన్ డ్రైవ్స్లో ఏంటంటే దీంట్లో పాజిటివ్ పవర్ ట్రాన్స్మిషన్ డివైసెస్ కింద వస్తుంది. ఇది చైన్ డ్రైవ్స్ అనేది పాజిటివ్ డ్రైవ్స్ కింద వస్తుంది అనమాట. ఇందులో ఎగ్జాక్ట్ వెలాసిటీ రేషియో అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. అప్ టు 8 to 10 వరకు వెలాసిటీ రేషియో అనేది దీంట్లో ఉంటుంది. దీని యొక్క సెంట్రల్ డిస్టెన్స్ అంటే ఒక స్ప్రాకెట్కి ఇంకొక స్ప్రాకెట్కి ఉన్న సెంట్రల్ డిస్టెన్స్ అప్ టు 8 meters వరకు యూజ్ చేసుకుంటారు. దీన్ని కూడా మనం సేమ్ బెల్ట్ డ్రైవ్స్లో ఎలాగ 8 meters దాకా యూజ్ చేస్తారో దీంట్లో కూడా అప్ టు 8 meters దాకా ఈ చైన్ డ్రైవ్స్లో పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో టైప్స్ చూసుకున్నట్టయితే మెయిన్ టైప్స్ రోలర్ చైన్స్ అంటే రొటేట్ ఆన్ ద టీత్ ఆఫ్ స్ప్రాకెట్. ఈ స్ప్రాకెట్ మీద రొటేషన్ అవుతుంది రోలర్స్ విత్ హెల్ప్ ఆఫ్ రోలర్స్తో. దీంట్లో చైన్స్లో రోలర్స్ అనేది ఉంటుంది. అలాగే రోలర్ లెస్ చైన్స్, ఇందులో రోలర్స్ లేకుండా జస్ట్ లింక్స్ అనేది ఇంటర్కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో నో రోలర్ లింక్స్, రోలర్స్ లేకుండానే జస్ట్ దీన్ని ఎక్కువగా లిఫ్ట్స్, లోడ్ లిఫ్టింగ్ లేకపోతే హాయిస్ట్లు అట్లా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇది చైన్స్ అనేది. అలాగే సైలెంట్ చైన్స్లో ఏంటంటే ఇవి ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అని అనుకుంటాం. దీన్ని సమ్ టైమ్స్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టెడ్ టూత్ చైన్స్. దీన్ని ఎక్కువగా హై స్పీడ్స్, హై లోడ్స్లో అట్లా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా రోలర్ చైన్స్ అనేది అప్ టు 20 meters/second వరకు యూజ్ చేస్తారు. ఈ సైలెంట్ చైన్స్ అనేది ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అనేది అప్ టు 40 meters/second వరకు యూజ్ చేసుకుంటారు. హై స్పీడ్ దగ్గర ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క స్ప్రాకెట్ కానీ టీత్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. గ్రూవ్ అనేది మిడిల్ సెక్షన్లో ఉంటుంది అన్నమాట ఇది చైన్స్కి. ఇవి సైలెంట్ చైన్స్ అంటే ఎక్కువగా ఎగ్జామ్స్లో మనకి ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అనేది సైలెంట్ చైన్స్ కింద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. హై స్పీడ్ ఇట్ వర్క్స్ ఎట్ హై స్పీడ్స్. ఇక్కడ చైన్ డ్రైవ్లో చూసుకున్నట్టయితే 3 elements ఉంటాయి మెయిన్గా: డ్రైవింగ్ స్ప్రాకెట్, డ్రివెన్ స్ప్రాకెట్ అండ్ an endless chain which is wrapped around the 2 sprockets. ఈ 2 sprocketsకి వ్యాపింగ్ చేసి ఉంటుంది అన్నమాట ఈ చైన్ అనేది. ఇక్కడ చూడవచ్చు, a chain consists of a number of links connected by pin joints while the sprockets are toothed wheels and fit into the corresponding recesses in the links of the chain. ఇక్కడ ఎక్కువగా ఎగ్జామ్స్కి ఈ పాయింట్ ఎక్కువ పడుతున్నాడు, గుర్తుంచుకోండి. ఈ రోలర్ చైన్స్లో చూసుకున్నట్టయితే రోలర్ చైన్ ద రోలర్ డయామీటర్ అప్రాక్సిమేట్లీ 5/8 ఆఫ్ ద పిచ్ అంటే ఒక లింక్కి నెక్స్ట్ కరస్పాండింగ్ లింక్కి ఉన్నదాన్ని మనం పిచ్ అంటాం. ఈ పిచ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ రోలర్స్ అంటే చైన్స్లో అంటే మనకి ఈ చైన్స్ లింక్కి ఇంటర్కనెక్ట్ అయి ఉంటుంది అంటారు రోలర్స్ అనేది. ఆ రోలర్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే 5/8 ఆఫ్ పిచ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ బిట్ కూడా ఎక్కువ పడుతున్నాడు, చూసుకోండి. నెక్స్ట్, స్ప్రాకెట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 17 teeth అన్లెస్ దే ఆపరేట్ వెరీ లో స్పీడ్స్ అండర్ 100 rpm. ఇక్కడ స్ప్రాకెట్ అనేది అంటే టీత్ వీల్స్ ఏదైతే ఉన్నాయో స్ప్రాకెట్ అనేది అట్లీస్ట్ 17 teeth అనేది ఉండాలి కంపల్సరీగా. ఆడ్ నెంబర్ ఆఫ్ teeth మినిమం అట్లీస్ట్ 17 teeth ఎక్కువగా ఉండాలి. ఇది మోడరేట్ స్పీడ్స్ దగ్గర 17 teeth ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. హై స్పీడ్ దగ్గర వచ్చేసరికి 21 teeth వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మ్యాక్సిమం 120 teeth వరకు ఇచ్చేస్తారు. అట్లీస్ట్ మనకి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటుంది. ఇది స్ప్రాకెట్కి మినిమం అట్లీస్ట్ ఎన్ని teeth ఉండాలి అనేది 17 teeth ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు అనమాట. 17 teeth అనేది ఆప్టిమమ్ డిజైన్. ఇందులో ఏంటంటే ఆడ్ నెంబర్ ఆఫ్ teeth అనేది ఉండాలి కంపల్సరీగా. అలాగే లింక్స్ వచ్చేసరికి చైన్ లింక్స్ ఈవెన్ నెంబర్ ఉండాలి కంపల్సరీగా. చైన్ లింక్స్ అనేది ఈవెన్ నెంబరు, ఈ స్ప్రాకెట్ టీస్ అనేది ఆడ్ నెంబర్స్ ఉంటాయి అనమాట. దానివల్ల యూనిఫామ్ వేర్ రేట్ అనేది ఉంటుంది అనమాట, లోడ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద లార్జెస్ట్ స్ప్రాకెట్ షుడ్ నార్మల్లీ హ్యావ్ నో మోర్ దాన్ 120 teeth. మ్యాక్సిమం వచ్చేసరికి 120 teeth వరకు ఉండొచ్చు. ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టీత్ డ్రైవింగ్ స్ప్రాకెట్స్. డ్రైవింగ్ స్ప్రాకెట్లో ఆడ్ నెంబర్ ఆఫ్ టీత్స్ ఎంత అంటే 17 నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. 17, 19, 21 అలా అనుసారం ఉంటాయి. అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ పిచెస్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ పిచెస్ అంటే ఇక్కడ చైన్ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అనేది ఈవెన్ నెంబర్లో ఉండాలన్నమాట. ఒకవేళ ఆడ్ నెంబర్లో ఉంటే కనుక దాన్ని వీకెస్ట్ లింక్, ఆడ్ నెంబర్ లింక్, దాన్ని ఆఫ్సెట్ లింక్ అంటారు. ఇన్ ద చైన్ టు అవాయిడ్ ద స్పెషల్ లింక్. ద పిచ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద స్ప్రాకెట్ విత్ ఎన్ అంటే ఇక్కడ స్ప్రాకెట్ యొక్క పిచ్, ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టీస్ అనమాట. ఇక్కడ
ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టీత్ ఇండికేట్ చేస్తుంది. అలాగే పి అంటే పిచ్ ఆఫ్ ద చైన్. ఇక్కడ రిలేషన్ వస్తుంది. డి అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ స్ప్రాకెట్ వస్తుంది. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు పి బై సైన్ 180/n. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. డి ఈజ్ ఈక్వల్ టు పి బై సైన్ 180/n. లేకపోతే పిచ్ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ 180/n అని వస్తుంది అనమాట. ఇది కూడా వస్తుంది. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టీస్ అని వస్తుంది. అలాగే పి అంటే పిచ్, డి అంటే డయామీటర్. ఇది పి అంటే పిచ్, డి అంటే పిచ్ సర్కిల్ డయామీటర్. లేకపోతే ఇది రెసిప్రోకల్ చేసి అడుగుతాడు అనమాట. డి ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఈ పక్క వస్తే మనకి కొసికెంట్ అవుతుంది అనమాట. లేకపోతే డి ఈజ్ ఈక్వల్ టు పి కొసికెంట్ 180/n. అది కూడా అవ్వచ్చు కరెక్ట్గా. మనకి ఇచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే చైన్ డ్రైవ్స్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్స్ ఓవర్ బెల్ట్ ఆర్ రోప్ డ్రైవ్స్. దీంట్లో చూసుకున్నట్టయితే స్లిప్ అనేది అసలు ఉండదు ఇందులో. యాక్చువల్గా అసలు ఓపెన్ బెల్ట్ కానీ క్రాస్ బెల్ట్లో స్లిప్ అనేది ఉంటుంది. దీంట్లో అయితే నో స్లిప్ అనమాట. నో స్లిప్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద చైన్ డ్రైవ్స్, హెన్స్ ద పర్ఫెక్ట్ వెలాసిటీ రేషియో ఈజ్ అబ్టైన్డ్. పర్ఫెక్ట్ వెలాసిటీ రేషియో అనేది దీంట్లో వస్తుంది. అప్ టు 8 to 10 వరకు వస్తుంది అనమాట. సిన్స్ ద చైన్స్ ఆర్ మేడ్ ఆఫ్ మెటల్ దేర్ ఫోర్ ద ఆక్యుపై ద లెస్ స్పేస్. ఇక్కడ మెటల్తో చేస్తాం కాబట్టి చైన్స్ని ఫ్లోర్ స్పేస్ కానీ లేకపోతే విడ్త్ అనే స్పేస్ కానీ ఇవన్నీ స్పేస్ అనేది లెస్ స్పేస్ యాజ్ కంపేర్ టు రోప్ అండ్ బెల్ట్ డ్రైవ్స్ అనమాట. ద చైన్స్ డ్రైవ్స్ మే బి యూజ్డ్ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఈజ్ లెస్. చైన్ డ్రైవ్స్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ చైన్ డ్రైవ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ద చైన్ డ్రైవ్స్ గివ్ ద హై ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. ఎగ్జామ్స్లో ఒకసారి అడుగుతూ ఉంటాడు. ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ చైన్ డ్రైవ్స్లో ఎంత ఉంటుందంటే 98% వరకు ఉంటుంది. ఇది కూడా ఇస్తుంది ఎగ్జామ్స్లో, గుర్తుంచుకోండి. 98% వరకు ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట. ద చైన్ డ్రైవ్స్ గివ్స్ లెస్ లోడ్ ఆన్ ద షాప్స్. ఇవి తక్కువ లోడ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది షాప్స్కి అంటున్నారు. నెక్స్ట్ ద చైన్ డ్రైవ్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు ట్రాన్స్మిటింగ్ ద మోషన్ సెవరల్ షాప్స్ బై వన్ చైన్ డ్రైవ్ ఓన్లీ. అంటే సెవరల్ షాప్స్ అంటే పవర్ ట్రాన్స్మిషన్ అనేది వన్ చైన్ వల్ల చేసుకోవచ్చు. వేరే షాప్స్ కూడా మనం పవర్ ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఇది ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ చైన్ ఈజ్ రిలేటివ్లీ హై. దీని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. చైన్ డ్రైవ్ నీడ్ అక్యురేట్ మౌంటింగ్ ఆన్ ద కేర్ఫుల్ మెయింటెనెన్స్ కాస్ట్. అలాగే మౌంటింగ్ కూడా కరెక్ట్గా అక్యురేట్గా చేసుకోవాలి, లేకపోతే ఇవి సెట్ అవ్వదు అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగదు. ద చైన్ డ్రైవ్స్ హ్యావ్ వెలాసిటీ ఫ్లక్చుయేషన్స్ ఎస్పెషల్లీ వెన్ అండర్ స్ట్రెచ్డ్. అండ్ అన్డ్యూలీ స్ట్రెచ్డ్ అంటే ఇక్కడ మనకి స్ట్రెచ్చింగ్ లేకపోవడం వల్ల ఏమంటుంటే వెలాసిటీ ఫ్లక్చుయేషన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అవి అలాగే మెయింటెనెన్స్ కాస్ట్, ఇవి ట్రబుల్ షూటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సైలెంట్ చైన్స్, దీన్ని మనం ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అంటాం. ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అంటే ఇన్వర్టెడ్ టూత్ డ్రైవ్ చైన్స్ ఆర్ ద ఆప్టిమల్ సొల్యూషన్స్ రిక్వైర్మెంట్స్ ఎక్సీడింగ్ దోస్ మీట్ ద అదర్ చైన్స్. ఇక్కడ రోలర్ చైన్స్ కన్నా వీటితో కంపేర్ చేసుకుంటే హై స్పీడ్ దగ్గర, హై లోడ్ దగ్గర అక్యురసీగా వర్క్ చేస్తాయి ఇవి. నాయిస్ లెస్, పైగా ఇక్కడ ఎటువంటి నాయిస్ కూడా డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు తక్కువ వస్తుంది నాయిస్ అనేది. దీంట్లో చూడవచ్చు ఈ ప్రొఫైల్స్ అనేది దీనిది ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అనేది ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది చూడొచ్చు ఈ డయాగ్రామ్లో. ఇంకా చూడండి. సైలెంట్ చైన్స్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టెడ్ టూత్ చైన్స్ అంటాం దీంట్లోనే. ఇట్ ఈస్ ద డెసిగ్నేటెడ్ ఎలిమినేట్ ద evil ఎఫెక్ట్ కాజ్డ్ బై స్ట్రెచింగ్ అండ్ టు ప్రొడ్యూస్ నాయిస్లెస్ రన్నింగ్ అనేది ఎక్కువగా ఉండాలంటే ఇలాంటి చైన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. వెన్ ద చైన్ స్ట్రెచెస్ అండ్ ద పిచ్ ఆఫ్ ద చైన్ ఇంక్రీజెస్ ద లింక్స్ రైడ్ ఆన్ ద టీత్ ద స్ప్రాకెట్ విల్ బి స్లైట్లీ ఇంక్రీజ్డ్ ఇన్ రేడియస్. ఇవి అడ్జస్ట్మెంట్ అనేది డ్యూరింగ్ రన్నింగ్ అప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. ఆటోమేటికల్లీ కరెక్ట్స్ అనమాట. ఈ స్మాల్ చేంజెస్ అనేది ఆటోమేటికల్గా డ్యూరింగ్ రన్నింగ్ అప్పుడు కరెక్ట్ చేసుకుంటుంది. దెర్ ఈస్ నో రిలేటివ్ స్లైడింగ్ బిట్వీన్ టీత్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ టూత్ చైన్ అండ్ స్ప్రాకెట్ వీల్ టీత్. వెన్ ద ప్రాపర్లీ లూబ్రికేటెడ్ ద చైన్ గివ్స్ డ్యూరబుల్ సర్వీస్ అండ్ రన్ వెరీ స్మూత్లీ అండ్ క్వైట్లీ. ఇది స్మూత్ రన్నింగ్కి, క్వైట్ ఆపరేషన్స్ వాటికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రోప్ డ్రైవ్స్ చూసుకున్నట్టయితే రోప్ డ్రైవ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ వేర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్
వన్ షాప్ టు అనదర్ షాప్ ఓవర్ కన్సిడరబుల్ డిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఒక షాప్కి అంటే డ్రైవర్ షాప్కి డ్రివెన్ షాప్కి ఎక్కువ డిస్టెన్స్ ఉన్న చోట్ల ఈ రోప్ డ్రైవ్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇందులో మళ్ళీ రోప్ డ్రైవ్స్లో 2 టైప్స్ ఉంటుంది అనమాట, ఫైబర్ రోప్స్, వైర్ రోప్స్. ఫైబర్ రోప్స్ అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఫైబర్ మెటీరియల్ సచ్ యాజ్ హెంప్, మనీలా అండ్ కాటన్. ఇవి ఫైబర్ రోప్స్ అనేది మనీలా కానీ లేదంటే హెంప్ రోప్స్ కానీ లేదా కాటన్తో కానీ చేస్తారు. ఫైబర్ రోప్స్ అనేది మోస్ట్ కామన్గా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. వెన్ ద షాప్స్ ఆర్ అబౌట్, ఇక్కడ షాప్స్ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 60 మీటర్స్ వరకు ఉంటుంది, అప్ టు 60 మీటర్స్ వరకు ఇచ్చేస్తారు. అదే మనకు వైర్ రోప్స్ వచ్చేసరికి 150 మీటర్స్ దాకా ఇచ్చేస్తారు అనమాట. పవర్ ట్రాన్స్మిషన్ అనేది అప్ టు 150 మీటర్స్ దాకా ఇచ్చేస్తారు. వైర్ రోప్స్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మెటాలిక్ వైర్స్. వైర్ రోప్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద షాప్ట్ అబౌట్ 150 మీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ రోప్స్ అయితే అప్ టు 60 మీటర్స్, వైర్ రోప్స్ అయితే అబౌట్ 150 మీటర్స్ దాకా ఇచ్చేస్తారు అనమాట. ద వైర్ రోప్స్ ఆర్ యూజ్డ్ అండ్ ఇన్ ఎలివేటర్స్, మైన్ హాయిస్ట్, క్రేన్స్, కన్వేయర్స్. ఎక్కువగా మనం బయట ఎక్కువగా చూస్తూ ఉంటాం. క్రేన్స్లో కానీ కన్వేయర్స్లో కానీ మైన్స్ వాటిలో ఎక్కువగా ఈ వైర్ రోప్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోప్ డ్రైవ్స్లో వచ్చేసరికి ద రోప్ డ్రైవ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ టు బి ట్రాన్స్మిట్. ఎక్కువ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ రోప్ డ్రైవ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. ఫ్రమ్ వన్ పులీ టు అనదర్. ఇక్కడ పులీ సిస్టమ్స్ అనేది ఎక్కువగా దీంట్లో ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో ఫ్లాట్ బెల్ట్ అనుకోండి అప్ టు 8 మీటర్స్ వరకు ఇచ్చేస్తారు. అప్ టు 8 మీటర్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఈ బెల్ట్ అనేది ఎక్కువ ఇచ్చేదంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ పెరగగలదు, ఈ బెల్ట్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్ బై బెల్ట్ దెన్ వుడ్ బి రిజల్ట్ ద ఎక్సెసివ్ బెల్ట్ క్రాస్ సెక్షన్. ఎక్కువ పవర్ ట్రాన్స్మిషన్ చేయాలని, ఎక్కువ డిస్టెన్స్ చేయాలని ఈ యొక్క బెల్ట్ యొక్క క్రాస్ సెక్షన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రోప్ డ్రైవ్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువ డిస్టెన్స్ మనకి ఇవి టైప్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫైబర్ రోప్స్, వైర్ రోప్స్ అనేది చూసాం. ఇందులో ఫైబర్ రోప్స్ కోసం చూద్దాం ఒకసారి. ద రోప్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ పవర్ ఆర్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ఫైబర్ మెటీరియల్స్ సచ్ యాజ్ హెంప్, మనీలా అండ్ కాటన్. ఇక్కడ ఫైబర్ రోప్స్ అనేది ఎక్కువగా హెంప్ కానీ మనీలా కానీ అండ్ కాటన్ రోప్స్ కానీ ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇవి డయాగ్రామ్ చూడొచ్చు, మనీలా రోప్స్ కానీ లేకపోతే హెంప్ రోప్స్ కానీ. Since the hemp and manila fibers are rough, therefore the ropes made from these fibers are not very flexible and possess poor mechanical properties. ఇవి ఎక్కువగా మనకి లైట్ పవర్ ట్రాన్స్మిషన్స్కి లేకపోతే లైట్ లోడ్ అప్లికేషన్స్కి ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే ఇది మెకానికల్ ప్రాపర్టీస్ అనేది దీంట్లో పూర్గా ఉంటాయి, తక్కువగా ఉంటాయి అనమాట. When the hemp and manila ropes are bent over the షీవ్ అంటే ఇక్కడ పుల్లీ కింద లెక్క. దీస్ ఆర్ సమ్ స్లైడింగ్ ఆఫ్ ద ఫైబర్స్ కాజింగ్ ద రోప్ టు వేర్ ద చాఫ్ ఇంటర్నల్లీ. అంటే ఇక్కడ తొందరగా ఇవి పుల్లి మీద షీవింగ్ వల్ల స్లైడింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇవి తొందరగా కరప్ట్ అవ్వడం కానీ లేదంటే ఇవి వేరింగ్ తొందరగా అరిగిపోవడం వల్ల కానీ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ దీస్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేయడానికి రోప్ ఫైబర్స్ని విత్ టార్ అంటే టార్తో కానీ లేకపోతే టాలో ఆర్ గ్రాఫైట్ కానీ ఇవి మిక్స్ చేసి ఇచ్చేస్తారు ఎక్కువగా ఇవి రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి అనమాట. ద ఫైబర్ రోప్స్ ఆర్ సూటబుల్ ఓన్లీ ఫర్ హ్యాండ్ ఆపరేటెడ్ హాయిస్టింగ్ మిషనరీ. ఇవి ఎక్కువగా మనకి ఫైబర్ రోప్స్ అనేది హ్యాండ్ ఆపరేటెడ్ మెషినింగ్ టూల్స్కి ఎక్కువగా ఇచ్చేస్తారు, హాయిస్టింగ్ మిషనరీ. అండ్ యాజ్ ఇట్ టై రోప్స్ ఫర్ లిఫ్టింగ్ ద ట్యాకిల్, హుక్స్ వాటికి ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. జనరల్ ఐటీఎల్ అప్లికేషన్ ఇచ్చేస్తారు అనమాట ఇవి. నెక్స్ట్ వైర్ రోప్స్ చూసుకున్నట్టయితే ఇవి హైట్ పవర్ ట్రాన్స్మిషన్కి ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. ఈ యొక్క సెంటర్ డిస్టెన్స్ వైర్ రోప్స్లో అప్ టు 150 మీటర్స్గా ఇచ్చేస్తారు. అదే మనకి హెంప్ రోప్స్లో అయితే ఓన్లీ 60 మీటర్స్ వరకు ఇచ్చేస్తారు. లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ పుల్లీ టు అనదర్ వెన్ ద పుల్లీస్ ఆర్ అప్ టు 150 meters apart, then the wire ropes are used. The wire ropes are widely used in elevators. ఇవి ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎలివేటర్స్, మైన్ హాయిస్ట్, క్రేన్స్, కన్వేయర్స్, హాలింగ్ డివైసెస్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ వాటికి ఈ వైర్ రోప్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. వైర్ రోప్స్ రన్ ఆన్ గ్రూవ్డ్ పుల్లీ బట్ దే రెస్ట్ ఆన్ ద బాటమ్. ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. వైర్ రోప్స్ అనేది మనకు వీ బెల్ట్ డ్రైవ్ ఓన్లీ సైడ్స్ మాత్రమే టచ్ అవుతుంది, అంటే వెజ్ ఫ్రిక్షన్ అనమాట. అది
ఎక్కడ వీ బెల్ట్ డ్రైవ్లో. ఇందులో రోప్స్లో వచ్చేసరికి ఇది గ్రూవ్కి యొక్క బోటమ్ సైడ్ని కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మనకి ఈ గ్రూవ్ ఇలా ఉంటుంది కదా పుల్లి, అంటే మనకి వైర్ రోప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట సెంటర్లో. అదే మనకి బెల్ట్లో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది కదా, ఇది ఇవి అనుకోండి. ఇది బెల్ట్ అనేది సైడ్, ఓన్లీ సైడ్స్ మాత్రం టచ్ అవుతుంది అనమాట. ఇది బెల్ట్ అనేది సైడ్స్ మాత్రం టచ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి బోటమ్ సైడ్నే టచ్ అవుతుంది. వైర్ రోప్స్ రన్ ఆన్ గ్రూవ్ పుల్లీ బట్ దేర్ రెస్ట్ ఆన్ ద బోటమ్, అంటే బోటమ్ సైడ్ టచ్ అవుతుంది. అండ్ గ్రూవ్స్ ఆర్ నాట్ వెజ్డ్, అంటే ఈ వైర్ రోప్స్ అనేది వెజ్ అంటే సైడ్స్ మాత్రం టచ్ అవుతుంది అనమాట, బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ద గ్రూవ్స్. ద వైర్ రోప్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కోల్డ్ రన్ వైర్స్. ఇవి కోల్డ్ వర్కింగ్ ద్వారా వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, కోల్డ్ రన్ వైర్స్ అంటాం వీటిని. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఇంక్రీజ్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ. ఇవి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, డ్యూరబిలిటీ అంటే దీని లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ మే బి నోటెడ్ దట్ ద స్ట్రెంత్ ఆఫ్ ద వైర్ రోప్ ఇంక్రీజ్ యాజ్ ఇట్స్ సైజ్ డిక్రీజ్. ద వేరియస్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ వైర్ రోప్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్. రాట్ ఐరన్, ఎక్కువగా ఈ మెటీరియల్స్ని వైర్ రోప్ మెటీరియల్స్ని ఎక్కువగా రాట్ ఐరన్ కానీ క్యాస్ట్ స్టీల్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా స్ట్రాంగ్ క్యాస్ట్ స్టీల్ అంటాం, ప్లఫ్ స్టీల్ అంటాం, ఎల్ఐ స్టీల్స్, ఈ ఏదో ఒక మెటీరియల్తో వీటిని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫర్ సర్టెన్ పర్పస్ వైర్ రోప్స్ మే ఆల్సో మేడ్ కాపర్. కొన్ని స్పెషల్ పర్పస్లో కాపర్తో కానీ, లేకపోతే బ్రాంజ్ కానీ, అల్యూమినియం కానీ, అల్యూమినియం లైస్ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్స్ స్పెషల్ పర్పస్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వైర్ రోప్స్ కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్. ఈ పేరా చాలా ఇంపార్టెంట్. వైర్ రోప్స్ అనేది నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ అనేది ఉంటుంది అనమాట. ఈచ్ స్ట్రాండ్ కంప్రైజెస్ సెవరల్ స్టీల్ వైర్స్. అంటే నెంబర్ ఆఫ్ వైర్స్కి వెళ్తే ఒక స్టాండ్, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టాండ్స్కి వెళ్తే ఒక రోప్ అనమాట. ద నెంబర్ ఆఫ్ వైర్స్ ఇన్ ఈచ్ స్టాండ్ ఈజ్, ఎన్ని వైర్స్ ఉంటాయంటే ఒక్కొక్క స్టాండ్స్కి 7 కానీ లేకపోతే 19 కానీ 37 కానీ ఉంటాయి. వైల్ ద నెంబర్ ఆఫ్ స్టాండ్స్ యూజువల్లీ 6. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాండ్స్ అనేది ఎక్కువగా 6 ఎక్కువగా ఇచ్చేస్తారన్నమాట. ఒక్కొక్క స్టాండ్లో వైర్స్ మాత్రం 17 కానీ 19 కానీ 37 కానీ ఉంటాయన్నమాట. ద ఇండివిజువల్ వైర్స్ ఆర్ ట్విస్టెడ్ ఇంటూ ద స్టాండ్ అండ్ దెన్ ద స్ట్రాండ్స్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్ ద ఫైబర్ ఆన్ ద స్టీల్ కోర్. ఇక్కడ చూడవచ్చు డయాగ్రామ్లో, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది కోర్, మనకి ఈ పోర్షన్ ఉందిగా ఇది కోర్ అనమాట. ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇది వైర్. ఇలాంటి వైర్స్ అంటే 6 ఇక్కడ చూడొచ్చు 7 మనకి ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, 7 కానీ 19 కానీ 37 కానీ ఇచ్చారు కదా. అన్ని వైర్స్ ఏదైనా 7 కానీ 37 కానీ 9 కానీ తీసుకుని ఒక స్టాండ్ కింద ఫిక్స్ చేస్తామంట, అంటే వౌండింగ్ చేస్తాం. ఈ వౌండింగ్ చేసినట్లు మళ్ళీ ఈ 7 కానీ 19 కానీ 37 కానీ వైర్స్ తీసుకుని వౌండింగ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే స్టాండ్ అంటాం. అంటే ఇన్ని వైర్స్ తీసుకుని చేయడం వల్ల స్టాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మళ్ళీ ఆ 6 స్టాండ్స్ని తీసుకుని వౌండింగ్ చేయడం వల్ల ఒక రోప్ కింద వస్తుంటాయి. ఇదంతా రోప్, ఇది వచ్చేసరికి వైరు, ఇది వచ్చేసరికి స్టాండ్. చూడొచ్చు ఇక్కడ చూడండి, నోటేషన్స్ చూడండి ఇంపార్టెంట్. వైర్ ఇలాంటి 7 కానీ 37 కానీ 19 కానీ ఇవి యాడ్ చేయడం వల్ల మనకి ఒక స్టాండ్ కానీ ప్రొడ్యూస్ చేస్తాం. మళ్ళీ ఈ స్టాండ్స్ని 6 స్టాండ్స్ని వౌండ్ చేయడం వల్ల ఈ కోర్ మీద అది ఒక రోప్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. డిజగ్నేషన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ అడుగుతుంటారు. స్పెసిఫికేషన్ అనమాట ఇది. స్పెసిఫికేషన్ ఆఫ్ వైర్ రోప్ ఇంక్లూడ్స్ 2 నెంబర్స్ 6/7 లేదంటే 6/19 అంటాం. ఇక్కడ 6 అంటే ఫస్ట్ ఎప్పుడు స్ట్రాండ్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. 6/7 అంటే 6ని దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ అని అన్నది. అలాగే నెక్స్ట్ లాస్ట్ వచ్చేది ఎప్పుడు నెంబర్ ఆఫ్ వైర్స్ అనమాట, అంటే 7 కానీ 19 కానీ ఇక్కడ వైర్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, దీంట్లో 6 అనేది స్టాండ్స్ ఇండికేట్ చేస్తుంది, ఇది 7 అనేది వైర్స్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 6 అనేది స్టాండ్, నెక్స్ట్ 19 అనేది వైర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ స్టాండ్స్ వైల్ ద సెకండ్ నెంబర్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ స్టీల్ వైర్స్ ఇన్ ఈచ్ స్టాండ్. పాపులర్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మనకు పాపులర్గా అంటే ఎక్కువగా రెగ్యులర్గా ఇచ్చేసి స్టీల్ వైర్స్లో 6/7 కానీ 6/19 కానీ 6/37 కానీ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అనమాట. ఇవి ఫ్రంట్ వ్యూ తీసుకున్నప్పుడు దీని ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇవి సెంటర్లో ఇచ్చారు కదా, బ్లూ కలర్లో ఉంది. ఇది ఏంటంటే మనకి కోర్. ఇక్కడ చిన్న చిన్న ఏం కదా వైర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ వైర్స్ని దీని మీద స్టార్ట్ చేయడం వల్ల ఇది వచ్చేసరికి స్ట్రాండ్ అనమాట. సెంట్రల్ పోర్షన్ ఆఫ్ వైర్
రోప్ ఈజ్ కాల్డ్ కోర్. సెంట్రల్గా మనకు ఒక వైర్ ఉంటుంది కదా, దాన్ని మనం కోర్ అంటాం అనమాట. ఆ కోర్ చుట్టూరు స్టాండ్స్ ఉంటాయి, ఆ స్టాండ్స్లో మళ్ళీ వైర్స్ ఉంటాయి అనమాట. కోర్స్ ఆర్ 3 టైప్స్: ఫైబర్, వైర్ అండ్ సింథటిక్ మెటీరియల్. ఫైబర్ కోర్లో వచ్చేసరికి ఇట్ ఇంక్లూడ్స్ నేచురల్ ఫైబర్స్ లైక్ సైసాల్, హెంప్, జూట్ ఆర్ కాటన్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్, సూటబుల్ ఫర్ ఆల్ నార్మల్ వర్కింగ్ కండిషన్స్ ఎక్సెప్ట్ అండర్ హై లోడ్. ఈ ఫైబర్ కోర్స్ అనేది ఎక్కువగా హై లోడ్స్కి సెట్ అవ్వదు, ఓన్లీ లో లోడ్స్కి మాత్రమే సెట్ అవుతుంది. ఇవి ఎక్కువగా హెంప్ కానీ, జూట్ కానీ, కాటన్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తారు. వైర్ కోర్ యూజ్డ్ సవర్ ద హీట్ ఆర్ క్రషింగ్ కండిషన్స్. ఇవి హెవీ లోడ్స్కి వాటికి, హీట్ రెసిస్టింగ్ వాటికి ఎక్కువ హీట్ ఎఫెక్టెడ్ జోన్స్లో అట్లా ఎక్కువగా ఈ వైర్ టైప్ కోరిన రోప్స్ని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అనమాట. ఇక్కడ రోప్స్ చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ రోప్స్. రోప్ లే అంటే ఇది వైండింగ్, ట్విస్టింగ్ అనమాట. ట్విస్టింగ్ ఎలా చేస్తారు అనేది దానికోసం క్లాసిఫికేషన్ ఉంటుంది. రోప్ లేలో చూసినట్టయితే ఇట్ ఈజ్ refers to the manner in which the wires are helically laid into strands and the strands into the rope. రోప్ లే అనేది ట్విస్టింగ్ ఎలా చేస్తున్నారు అనేది హెలికల్గా అనేది చూడవచ్చు దాంట్లో. ఫస్ట్ దీంట్లో చూసుకున్నట్టయితే ఇఫ్ ద వైర్స్ ఇన్ ద స్టాండ్ ఆర్ ట్విస్టెడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఈ ట్విస్టింగ్ అనేది ఒకే డైరెక్షన్లో కనుక చేస్తే కనుక ఆ స్టాండ్స్లో, దెన్ ద రోప్ ఈజ్ కాల్డ్ లాంగ్ లే రోప్ అంటాం. లాంగ్స్ లే రోప్ అంటాం, అది ఒకే డైరెక్షన్లో చేస్తే. అలాగే వెన్ ద వైర్స్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ట్విస్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్లో కనుక చేస్తే, సేమ్ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్లో చేస్తే కనుక, టు దట్ ఆఫ్ స్టాండ్స్కి ఆపోజిట్లో చేస్తే కనుక, దెన్ ద రోప్ ఈజ్ సెడ్ టు బి రెగ్యులర్ ఆర్ ఆర్డినరీ లే అంటాం. ఇది లెఫ్ట్ డైరెక్షన్ అనేది ఇక్కడ స్ట్రైట్ రైట్ హ్యాండ్ ఇచ్చాడు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడు. ఇది క్రాస్ రెగ్యులర్ లేస్. అలాగే ప్యారలల్ లాంగ్ లేలో వచ్చేసరికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చారు. అవి డైరెక్షన్ ఆఫ్ లే అనమాట. అవి కాంపోజిట్ రివర్స్ లేడ్ రోప్స్ ఇచ్చారు. ఇక్కడ రెగ్యులర్ లే అనేది బాగా ఎక్కువగా ఇచ్చేస్తారు జనరల్ పర్పస్లో. మోస్ట్ పాపులర్ దెన్ ద అదర్ లేస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్. ఎందుకు ఇచ్చేస్తారంటే ఇది మోర్ స్ట్రక్చరల్ స్టేబిలిటీ ఉంటుంది, మోర్ రెసిస్టెన్స్ టు క్రషింగ్, డిస్టార్షన్, లెస్ టెండెన్సీ టు రొటేట్ అండ్ లెస్ పాసిబిలిటీ టు కింకింగ్, చుట్టుకుపోవడం ఉంటుంది. అలాగే ఈజీ హ్యాండ్లింగ్, డ్యూరేషన్, ఇన్స్టాలేషన్. ఇవి ఇన్స్టాలేషన్ కూడా ఈజీగా ఉంటుంది, హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు ఈజీగా అని ఇస్తూ ఉంటుంది. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే పవర్ ట్రాన్స్మిషన్ నుంచి, అంటే బెల్ట్ డ్రైవ్స్ నుంచి కానీ, చైన్ డ్రైవ్స్, రోప్ డ్రైవ్స్ నుంచి సమ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. బెల్ట్ స్లిప్ మే అక్కర్స్ డ్యూ టు. బెల్ట్ అనేది ఎలా స్లిప్ అవుతుంది అన్నాడు, హెవీ లోడ్ వల్ల. అలాగే లూజ్ బెల్ట్, డ్రైవింగ్ పుల్లీ టూ స్మాల్, డ్రైవింగ్ పుల్లీస్ తక్కువగా డయామీటర్ ఉండడం వల్ల. ఈ పై కారణాలన్నీ వస్తాయన్నమాట. ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ బెల్ట్ డ్రైవ్ బెల్ట్ టచెస్. వీ బెల్ట్లో బెల్ట్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది, ఎట్ బోటమా, సైడ్సా, బోత్ బోటమ్ అండ్ సైడ్సా, కుడ్ నాట్ టచ్ ఎనీవేర్. అంటే ఓన్లీ సైడ్స్ మాత్రమే టచ్ అవుతుంది వీ బెల్ట్. అది ఇంపార్టెంట్. బై వెజ్ ఫ్రిక్షన్ ద్వారా అనమాట. దీంట్లో వెజ్ ఫ్రిక్షన్ ద్వారానే పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనమాట. అంటే ఓన్లీ సైడ్స్ మాత్రం టచ్ అవుతుంది. నెక్స్ట్ క్రౌనింగ్ ఆన్ పుల్లీ హెల్ప్స్. క్రౌనింగ్ అనేది ఎందుకు చేస్తారు పుల్లీస్లో? ఇన్ ఇంక్రీజింగ్ వెలాసిటీ రేషియో, ఇన్ డిక్రీజింగ్ ద స్లిప్ ఆఫ్ ద బెల్ట్, ఫర్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద బెల్ట్ పొజిషన్, సో ద బెల్ట్ రన్స్ సెంట్రల్లీ. ఇది మెయిన్ పర్పస్. క్రౌనింగ్ అనేది ఏంటంటే ఒక రేడియస్, వీల్ యొక్క సెంట్రల్ యొక్క థిక్నెస్ని పెంచడాన్ని క్రౌనింగ్ అంటారు అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి వీల్ ఈ విధంగా ఉందనుకోండి, వీల్ ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క థిక్నెస్ ఇలా ఉన్నప్పుడు దీని యొక్క థిక్నెస్ సెంట్రల్లో పెంచుతుంది అనమాట. ఇది క్రౌనింగ్ అంటే. ఈ బెల్ట్ ఏంటంటే కీప్ సెంట్రల్ పొజిషన్లో ఉండడానికి ఈ క్రౌనింగ్ సెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ బెల్ట్ పొజిషన్ సో దట్ ద బెల్ట్ రన్స్ సెంట్రల్లీ. సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఐడ్లర్ పుల్లీ ఈజ్ యూజ్డ్. ఐడ్లర్ పుల్లీ అన్న జాకీ పుల్లీ అన్న ఒకటే. ఐడ్లర్ పుల్లీ ఎందుకు ఇచ్చేస్తామంటే ఫర్ అప్లయింగ్ టెన్షన్స్ ఫస్ట్ ప్రియారిటీ. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బెల్ట్ స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూడండి, ఫర్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బెల్ట్. ఇది కరెక్ట్ కాదు. చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది గైడ్ పుల్లీ. ఏ ఆప్షన్ అనేది గైడ్ పుల్లీకి సంబంధించింది. బి చూడండి, అప్లయింగ్ ద టెన్షన్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఐడ్లర్ పుల్లీ అనేది ఎక్కువగా మనం ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో ఇచ్చేస్తాం. అది ఎక్కడంటే స్లాక్ సైడ్ ఎట్ నియరర్ టు స్మాలర్ పుల్లీ. అంటే స్మాలర్ పుల్లీ యొక్క యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని పెంచడం వల్ల టెన్షన్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే స్లిప్ అనేది అవ్వదు అనమాట.
అందుకనే అప్లై ద టెన్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఇచ్చేస్తామంటే స్లాక్ సైడ్ ఓపెన్ బెల్ట్లోనే ఇచ్చేస్తాం, ఎట్ నియర్ టు స్మాలర్ పుల్లీ. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాకీ పుల్లీ అయినా ఎలివేటర్ పుల్లీ అని ఒకటి కదా, అది ఎందుకు ఇచ్చేస్తామంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఆప్షన్ మారుతాయి, జస్ట్ మీనింగ్ అదే. టైటన్ ద బెల్ట్, ఇంక్రీజ్ ద వెలాసిటీ రేషియో, కీప్ ద బెల్ట్ పొజిషన్, ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్లాప్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. టైటన్ ద బెల్ట్ని టైట్ చేయడానికి, అంటే టెన్షన్ ఇంక్రీజ్ చేయడానికి అనమాట. అది ఐలర్ పుల్ కానీ జాకీ పుల్లీ కానీ మెయిన్ ఫంక్షన్ టెన్షన్ని ఇంక్రీజ్ చేయడం అనమాట. క్రీప్ ఇన్ బెల్ట్ ఈజ్ డ్యూ టు, ఈ బెల్ట్ క్రీప్ అనేది ఏంటి అసలు దేంట్లో చూసుకున్నట్టయితే మెటీరియల్ ఆఫ్ ద పుల్లీ, అయితే మెటీరియల్ ఆఫ్ ద బెల్ట్, అయితే లార్జ్ సైజ్ ఆఫ్ ద డ్రైవర్ పుల్లీ, అన్ఈవెన్ ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ డ్యూ టు వ్యారింగ్ టెన్షన్. ఇది మెయిన్. డి కరెక్ట్ ఉంటుంది. క్రీప్ ఇన్ బెల్ట్ డ్రైవ్ అంటే అన్ఈవెన్ ఎక్స్టెన్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ డ్యూ టు వ్యారింగ్ టెన్షన్స్. నెక్స్ట్ ఇనిషియల్ టెన్షన్ బెల్ట్ వెన్ ద స్టేషనరీలో ఉన్నప్పుడు సమ్ ఇనిషియల్ టెన్షన్ అనేది ఉంటుంది. అది ఎంత అంటే అది యావరేజ్ టెన్షన్ అనమాట. అంటే టైర్ సైడ్కి స్లాక్ సైడ్కి ఉన్న టెన్షన్స్కి యావరేజ్ ఉంటుంది అనమాట ఇనిషియల్ టెన్షన్. అంటే T1 + T2/2. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతారు ఎగ్జామ్స్లో. T1 + T2/2. T1 అంటే టెన్షన్ ఇన్ టైట్ సైడ్, T2 అంటే టెన్షన్ ఇన్ స్లాక్ సైడ్. ఆ రెండిట్లో యావరేజ్నే ఇనిషియల్ టెన్షన్. ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద ఫ్లాట్ బెల్ట్ షుడ్ నాట్ బి లెస్ దాన్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఫ్లాట్ బెల్ట్లో ఎంత ఉండాలి? తక్కువ ఉండకూడదు అనమాట. ఎంత తక్కువ ఉండకూడదు అంటే 155 degrees. ఇది జనరల్ క్వశ్చనే. 155 degrees కన్నా తక్కువ ఉండకూడదు అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మినిమం అంత ఉండాలి, 155. ఇన్ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టెన్షన్స్. ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ Tmax అనేది జనరల్ క్వశ్చన్. ఇది Tmax అనేది 3Tc ఉంటుంది అనమాట. అంటే సెంట్రిఫ్యూగల్ టెన్షన్కి 3 times. ఇది చాలా రెగ్యులర్ క్వశ్చనే, 3Tc అనేది ఉంటుంది. ఇన్ మల్టీ వీ బెల్ట్ ట్రాన్స్మిషన్ ఇఫ్ వన్ ఆఫ్ ద బెల్ట్ ఈజ్ బ్రోకెన్ వీ హ్యావ్ టు చేంజ్. మల్టిపుల్ వీ బెల్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక బెల్ట్ ఫెయిలియర్ అవుతుంది కనుక అవి మొత్తం బెల్ట్స్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఆల్ బెల్ట్స్ ఆర్ రీప్లేస్ చేయాలి. ఎందుకంటే దీని యొక్క టెన్షన్ అనేది బ్యాలెన్సింగ్ అవ్వదు. ఈక్వల్ టెన్షన్స్ కోసం, ఈక్వల్ స్ట్రెచింగ్ కోసం మనం ఆ లోడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే కంపల్సరీగా అన్ని బెల్ట్స్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే సి ఆప్షన్ కరెక్ట్. ఆల్ బెల్ట్స్ ఆర్ రీప్లేస్డ్. ఇన్ బెల్ట్ డ్రైవ్ ట్రాన్స్మిషన్ మ్యాక్సిమం ఇనిషియల్ టెన్షన్ అక్కర్ సెట్. ఇక్కడ మ్యాక్సిమం ఇనిషియల్ టెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనకి అది స్టాపింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ లేకపోతే పవర్ స్పీడ్ ఇవన్నీ కాదు, ఓన్లీ స్టాపింగ్ అంటే అది స్టాపింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇనిషియల్ టెన్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ వీ బెల్ట్ డ్రైవ్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుందంటే ట్రెప్జాయిడల్ క్రాస్ సెక్షన్. ట్రెప్జాయిడల్ అంటే మనకి చూడొచ్చు. వీ బెల్ట్ డ్రైవ్ క్రాస్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇది వీ బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద టెన్షన్ ఇన్ బెల్ట్ డ్రైవ్ 1200 Newton అండ్ 800 Newton వైల్ ద వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్ డ్రైవ్ ఈజ్ 30 m/s. ద పవర్ ట్రాన్స్మిటెడ్ యాజ్. ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా ఉంటుంది? సింపుల్ క్వశ్చన్. పవర్ ట్రాన్స్మిషన్ అంటే T1 - T2 అంటే టెన్షన్స్ యొక్క డిఫరెన్స్ని బై మల్టిప్లై ఏం చేస్తే వెలాసిటీ చేస్తే డైరెక్ట్ పవర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 1200 - 800 వేసుకుంటే అది 400 అంత వస్తుంది. దాన్ని వెలాసిటీతో మల్టిప్లై చేస్తే మనకి 12,000 watts అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్లో కిలోవాట్లు ఇచ్చాడు కాబట్టి 12,000ని కిలోవాట్లో కన్వర్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. 12 kilowatts ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇందులో మనకి ఇది కరెక్ట్. అంటే 12,000ని కిలోవాట్లో మార్చితే. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ స్మూత్ ఆపరేషన్ ద మినిమం నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ స్మాలర్ స్ప్రాకెట్ ఫర్ మోడరేట్ స్పీడ్స్ షుడ్ బి. మోడరేట్ స్పీడ్స్కి మనకి మినిమం నెంబర్ ఆఫ్ టీత్స్ ఎన్ని ఉండాలంటే 17 teeth ఉండాలన్నమాట. ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 17 teeth ఉండాలి. అదే హైయర్ స్పీడ్స్కి అయితే 21 దాకా ఇచ్చేస్తారు. 21 ఆప్షన్లో లేదు కాబట్టి ఇక్కడ మోడరేట్ స్పీడ్ కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ టీత్స్ 17 teeth ఉండాలి. ద సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఇన్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. సెంట్రిఫ్యూగల్ టెన్షన్ కన్సిడర్ చేయడం వల్ల పవర్ ట్రాన్స్మిషన్ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? కంపల్సరీగా పవర్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది ఉంటుంది. డిక్రీజ్ ద పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ.
అంటే సెంట్రిఫ్యూగల్ టెన్షన్ కన్సిడర్ చేయడం వల్ల పవర్ ట్రాన్స్మిషన్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. ఒకవేళ అంటే ఇది హై స్పీడ్స్లో మనం ఇది కన్సిడర్ చేసేది హై స్పీడ్లో, అదే 10 మీటర్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే బెల్ట్ స్పీడ్ ఈ బిట్ కరెక్ట్. అలా కాకుండా లో స్పీడ్స్లో బెల్ట్ డ్రైవ్స్ యొక్క లో స్పీడ్ అంటే 10 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, నెగ్లెక్టెడ్ అనమాట. అంటే నో ఎఫెక్ట్ ఆన్ ద పవర్ ట్రాన్స్మిషన్. మనకు ఎప్పుడు ఈ బిట్ హై స్పీడ్స్ కింద కన్సిడర్ చేసుకునే చేస్తామంట. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వెన్ ద బెల్ట్ ఈజ్ స్టేషనరీ ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సమ్ ఇనిషియల్ టెన్షన్. ద వాల్యూ ఆఫ్ ద టెన్షన్ ఇది ఇందాక వచ్చింది బిట్టే ఆల్రెడీ. ఇనిషియల్ టెన్షన్ అంటే యావరేజ్ ఆఫ్ T1 + T2/2 అంటే యావరేజ్ టెన్షన్స్ ఆఫ్ టైట్ అండ్ స్లాక్ సైడ్ ఆఫ్ ద బెల్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద రిలేషన్ బిట్వీన్ ద టెన్షన్ ఇన్ టైట్ సైడ్ T1 ఇన్ ద బెల్ట్. ఇక్కడ స్లైడ్ సైడ్ స్లాక్ సైడ్ టైట్ సైడ్కి అంటే T1/T2 = e⁻μθ మనం తీసుకుంటాం. ఇది డైరెక్ట్ ఆన్సర్. మనకు ఫార్ములా వస్తుంది T1/T2 = e⁻μθ. ఇక్కడ మ్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, θ అనేది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. అవి తీసుకుంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ద ఇంక్లూడ్ యాంగిల్ ఆఫ్ V-belt డ్రైవ్. V-belt డ్రైవ్లో దాని ఇంక్లూడెడ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 to 40. జనరల్ బిట్టే 30 to 40 వరకు ఉంటుంది V-belt డ్రైవ్లో. ఎగ్జాక్ట్ అంటే ఆప్టిమమ్ సైజ్ వచ్చేసరికి 38 degrees. అది గుర్తుంచుకోండి. 38 మనకు విడిగా ఇస్తే కనుక 38 degrees పెట్టుకోవాలి. అలా కాకుండా ఇక్కడ రేంజ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ పెట్టుకోవచ్చు 30 to 40. ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తే కనుక 38 అనేది కరెక్ట్ ఆన్సర్. ద వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్ ఆఫ్ మాస్ m అండ్ ద టెన్షన్ T ఫర్ ద మ్యాక్సిమం ఆఫ్ పవర్. ఇక్కడ వెలాసిటీ అడుగుతుంది మ్యాక్సిమం పవర్కి. అంటే జనరల్గా Tmax = 3Tc ఇది ఫార్ములా. ఈ 3Tc సెంట్రిఫ్యూగల్ టెన్షన్కి mv². T = ఇక్కడ వెలాసిటీ అడుగుతుంది కదా, వెలాసిటీకి అడుగుతుంది అనుకోండి, ఏమవుతుంది T/3m. ఇది స్క్వేర్ అవుతుంది కాబట్టి రూట్ పక్క వస్తామన్నమాట. అంటే √T/3m అని వస్తారన్నమాట. √T/3m అంటే థర్డ్ ఆప్షన్ ఇది కరెక్ట్. ఇది కాదు, ఈ ఆన్సర్ కరెక్ట్. √T/3m. m అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది బెల్ట్, T అంటే మ్యాక్సిమం టెన్షన్. నెక్స్ట్ 18 పిచ్ ఉంది. ద రిలేషన్ బిట్వీన్ ద పిచ్ ఆఫ్ ద చైన్ P అండ్ ద పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ద స్ప్రాకెట్ D ఈజ్ గివెన్ బై. ఇక్కడ P ఇందాక వచ్చింది ఫార్ములా మనకి P = D sin 180/T అనమాట. ఇక్కడ 180 అనేది గుర్తుంచుకుంటే మిగతా కాదు పెట్టేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ పుల్లీ 300 mm diameter drives a pulley 1500 mm. The diameter of means belt 20 mm thick if the driver pulley turns 200 rpm. The speed of the driven pulley in rpm would be closer to. ఇక్కడ వెలాసిటీ రేషియో డైరెక్ట్ ఫార్ములా ఇది. వెలాసిటీ రేషియో తీసుకుని n2/n1. ఇక్కడ థిక్నెస్ ఇచ్చాడు కాబట్టి ఆ థిక్నెస్ నా ఫార్ములా వేసుకుంటాం. అంటే D1 + T/D2 + T వేసుకుని దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుని మనకు ఆన్సర్ సాల్వ్ చేస్తే 42 వస్తుంది. ఇది డైరెక్ట్ బిట్, ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ చైన్ రోలర్ చైన్ ద రోలర్ డయామీటర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ ఆఫ్ ద పిచ్. ఇక్కడ మనకి రోలర్ డయామీటర్స్ అంటే చైన్లో ఉన్న రోలర్స్ ఉన్నాయి కదా, ఆ రోలర్ యొక్క డయామీటర్ ఈ పిచ్కి ఎంత డయామీటర్ ఎంత ప్రొపోర్షనల్గా ఉంటుంది అనేది చూసుకుంటే P = π/8 జనరల్ ఫార్ములా ఇది. పిచ్ ఇక్కడ D రోలర్ డయామీటర్ D. ఇక్కడ రోలర్స్ యొక్క డయామీటర్ D = π/8 P అనమాట. పిచ్ అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ అనమాట. ఇవి బిట్స్ జనరల్గా బేసిక్స్ మీద ఇస్తాడు కాబట్టి పవర్ ట్రాన్స్మిషన్ కానీ వెలాసిటీ రేషియో మీద కానీ ఫార్ములా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు కాబట్టి అవి చూసుకోండి. చాలా ఈజీగా అటెండ్ అవ్వచ్చు అనమాట వీటి మీద. ఓకే, థ్యాంక్ యూ.